కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిన క్రీస్తు కోసం బ్రతకాలి అని ఈయన తీర్మానం. ఆమె ఇక్కడ ఎంతమందికి ఈ రోజు ఆరాధనకు వచ్చాం కదా మనందరం, నాతో సహా. నా కోసం చనిపోయింది క్రీస్తు ప్రభు చనిపోయాడని ఎంతమందికి అర్థమైందో? నీ కోసం క్రీస్తు ప్రభు చనిపోయాడు నీకు అర్థమైతే నువ్వేం చేయాలి? ఆయన కోసం బ్రతకాలి. నా కోసం క్రీస్తు చనిపోయాడు నీకు అర్థమైతే ఆయన కోసం నువ్వేం చేయాలి? భూమి మీద బ్రతకాలి. అంటే ఎవరైనా నీ బ్రతుకును చదువుతున్నప్పుడు, నీ జీవితాన్ని చదువుతున్నప్పుడు, ఒక పుస్తకం చదువుతుంటే ఎలా ఉంటది? ఒక పుస్తకం జనరల్ గా ఈ పుస్తకం చదువుతుంటే ఎలా ఉంటుందో నీ జీవితాన్ని చదువుతుంటే క్రీస్తు కనబడాలి. నీ జీవితం చదువుతుంటే, నీ బ్రతుకు చదువుతుంటే పలానా వ్యక్తి పేరు చెప్పండి, ఇలాగా ఒక పేరు చెప్పారు అనుకోండి, మీ పేరు పలానా సహోదరుడు, పలానా సహోదరి, ఆవిడ చాలా భక్తిరాలండి, భక్తిపరురాలండి, ఆవిడ ఉన్నప్పుడు చాలా కార్యాలు చేసిందండి, ఆ బ్రదర్ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చేశాడండి, పలానా సహోదరుడు ఇప్పుడు లేకపోవచ్చు కానీ నువ్వు చేసిన పని ఉండిపోద్ది. నువ్వు చేసిన